నా మనవడి మీద ఉన్న నమ్మకంతో నేను పంపిస్తున్నాను. అయినా వాడి ప్రయాణం, వాడి మంచి చెడ్డలు మీకు అనవసరం. మీ పనులు మీరు చూసుకోండి. మీ కడుపు తీపి మీ ఏర్పాట్లలోనే తెలుస్తుంది. మీరు పదండ్రా. చాలా తప్పు చేస్తున్నావు మంగా. మీకు నన్ను వేలెత్తి చూపించే అర్హత లేదు. ఎప్పుడైతే కాని వాళ్ళకి కమతంలో హక్కుందని మీరు కాగితాలు చూపించారో అప్పుడే మీరు తప్పు చేశారు. ఎప్పుడైతే నేను వద్దనుకున్న వాడని మీరు చంకనెత్తుకున్నారో అప్పుడే నన్ను తప్పు పట్టే అర్హతని మీరు కోల్పోయారు. నాకు తెలియకుండా ఎప్పుడైతే వాళ్ళకి మీరు విహారయాత్రలు ఏర్పాటు చేశారో అప్పుడే మీకు మేమేమీ కావని, వాడికి మీకు ఏ సంబంధం లేదని అర్థమైపోయింది. సంబంధం లేదు అనుకుంటే సర్దుబాటు చేసే ప్రయత్నం చెయ్యను. ముందు ముందైనా సంతోషంగా ఉండాలని చేసిన ఏర్పాటే ఇది. అర్థం చేసుకోకుండా ఇలా తప్పుపట్టడం నీ మూర్ఖత్వానికి సాక్ష్యం. మీ సాక్ష్యం చాలా మేలు చేసిందిలేండి. సర్దుబాటు చేయాల్సిన అవసరం మీకేంటి? సర్దుబాటు సంతోషాన్ని కుమ్మరిస్తుందని మీరు చేసే ప్రయత్నం మూర్ఖత్వం, కానీ నాది కాదు. అయినా వాళ్ళెవరని వాళ్లతో సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం మాకేంటి? సమాధానం తెలిసి అడిగేదాన్ని ప్రశ్న అనరు, తర్కం అంటారు. ఇలా వితండవాదం చేసే వాళ్లతో మాట్లాడటం తెలివి తక్కువతనమే అవుతుంది. కానీవే నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు, కానీ నేను చేస్తే తప్ప? గ్రానీ, ఆయనతో మనకెందుకు? పద మనం వెళ్దాం. మా సీత, రఘురామ్, పెడదాం రండి. రఘురామ్, మీరు బయలుదేరండి, కారు వచ్చింది. ఆదిలోనే అర్థమైందిగా ఎవరు ముందో ఎవరు వెనకో. అది గుర్తుంచుకోవాల్సింది నువ్వు. వెనక ముందు ఎవరనేది వరుసలు నిర్ణయిస్తాయి. వరుసలుండగానే సరికాదు, వసతులుండాలి. అవి అనుభవించడానికి అర్హతలుండాలి. నా మనవడు ఏనుగు అంబారి ఎక్కితే వీడికి దాన్ని నడిపే మావటి పని దక్కుతుంది. నా మనవడు పల్లెకి ఎక్కితే దాన్ని మోసే బోయల పని దక్కుతుంది. వసతులుండాలి. అవి అనుభవించడానికి అర్హతలుండాలి. నా మనవడు ఏనుగు అంబారి ఎక్కితే వీడికి దాన్ని నడిపే మావటి పని దక్కుతుంది. నా మనవడు పల్లెకి ఎక్కితే దాన్ని మోసే బోయల పని దక్కుతుంది. వాడు దర్జా వెలగబెడితే వీడు వంగొంగి దండాలు పెట్టాల్సి వస్తుంది. దండాలు. నా మనవడు పులి. పులి. చూడు మంగా, మనకెంత ప్రశాంతత, వాళ్ళకెంత మనశ్శాంతి దొరకాలనే మేము వీళ్ళని పంపుతున్నాం. వాళ్ళ వెనకాల వీళ్ళని పంపి వెళ్లే చోట కూడా పంచాయతీ చేయాలని చూడకు. బయట వీళ్ళు చొక్కాలు పట్టుకుంటే పోయేది మన పరువే. వాడిని వెనకేసుకొచ్చి ఇక్కడికి చేర్చినప్పుడే పరువు ప్రతిష్టలు గంగలో కలిసిపోయాయి. ఇంకా ఏముందని పోవడానికి? పోనీ వాళ్ళని ఎక్కడికి పంపుతున్నావో చెప్పు, కనీసం వీళ్ళ దారన్నా మారుస్తాం. ముందు మీరు మీ బుద్ధి మార్చుకుంటే నేను వీళ్ళ దారి మారుస్తాను. మీరు మీ ఒత్తాసు విరమించుకుంటే నేను వీళ్ళ ప్రయాణం ఆపుతాను. అది కుదరని పని. అయితే వీళ్ళ ప్రయాణం ఆపడం కూడా జరగని పని. సీతాలు, హారతి పళ్ళెం పట్రా. లక్ష్మి, స్వర్ణకి బొట్టు పెట్టు. అలాగే అత్తయ్య.